హలో అండి, అందరికీ హాయ్. ఈరోజు కొత్త విషయంతోనే మేము ముందుకు వచ్చిన మన దగ్గరికి వచ్చిన ఒక కస్టమర్కి పాపం వాళ్ళ ఆవిడ చనిపోయి ఒక 1.5 ఇయర్, మోస్ట్లీ 2 ఇయర్స్ కావస్తుంది. తనకు 2 పిల్లలు. అయితే తన కుటుంబ సభ్యులు కానీ, తన బంధువులు కానీ, తన రిలేటివ్స్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తను చెప్పుకున్నాడు. ఏమనంటే, నేను ఇలా ఇబ్బంది అవుతుంది అని అంటే, పాపం పిల్లలు చాలా చిన్నవాళ్ళు. సో అట్లాంటి పరిస్థితిలో మన జై భవానీ మ్యారేజ్ బ్యూరో దగ్గరికి వచ్చి ఉండే నన్ను కలిశాడు. మనం కూడా తనలాగానే డివోర్స్ ఉన్న ఒక ఆవిడను చూసి మ్యారేజ్ చేశాము. అది చాలా ఇద్దరు కూడా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలను కూడా ఆ మహాతల్లి తన పిల్లల కంటే ఎక్కువగా, తన పిల్లలు లేనుకున్నా కూడా తన పిల్లలు ఉంటే ఆ పిల్లల కంటే ఎక్కువగా ఎలా చూసేదో అలాంటి సిచ్యువేషన్లో భార్యాభర్తలు ఇద్దరు, మరియు ఒక బాబు శ్రీ చైతన్య స్కూల్లో చదువుతా ఉన్నారు. ఇంకో బాబు వచ్చేసి ఇంకా చాలా చిన్నోడు, అక్కడ లోకల్గా ఉండే మాంటిసోరియో ఏదో స్కూల్లో చదువుతూ ఉన్నారు. వాళ్ళు 2 పిల్లలు ఉన్న వ్యక్తులు, అది స్త్రీ కావచ్చు, లేకుంటే పురుషుడు కావచ్చు, మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, డోంట్ టేక్ ఇట్ ఏ ఇష్యూ. మేమున్నాము. మీ కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా మిమ్మల్ని ఆదరిస్తాము. మేము ఫస్ట్ థింగ్ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, పైసల కోసమే అన్ని మ్యారేజ్ బ్యూరోలు పనిచేస్తూ ఉంటాయి. కానీ మేము అలా కాదు. మీకు నిజంగా నీడ్ ఏముంది, మీ అవసరం ఏముంది, మీరేం మా దగ్గర ఆశిస్తుండ్రు అనేది మీ కుటుంబ సభ్యుల్లాగా మీకు దగ్గర ఉండి, మీ కుటుంబంలో ఒక వ్యక్తిగా మీ బాధను అర్థం చేసుకొని మీకు పెళ్లి సంబంధం మేము తప్పకుండా సెట్ చేస్తామని నేను మీ డాక్టర్ పాండ్యా సార్, జై భవానీ మ్యారేజ్ బ్యూరో డైరెక్టర్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. నా భార్య చనిపోయాక జీవితం అంతే అనుకున్నా. కానీ 2 పిల్లల కోసం మళ్ళీ పెళ్లి చేసుకున్నా.